గుణం మంచిదైతే అన్ని మంచి అవుతాయి, గుణం చెడిపోతే అన్ని చెడిపోయినట్టే కనబడతాయి. మచ్చరమైన కన్నుకి అన్ని చెడినట్టే కనబడతాయి. మంచి కన్నుకి, పరిశుద్ధమైన కన్నుకి చెడులో కూడా మంచిని వెతకగలుగుతుంది. అల్లియా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, యోబుకున్నంత మంచితనం వల్ల ఇప్పుడు ఏమైందంటే కష్టాలు ఎదురైనాయి. అందుకని కొంతమంది ఏమంటారంటారే, దేవుని గురించి తెలుసుకోవాలి కానీ మరీ లోతుగా తెలుసుకోవద్దురా, లోతుగా తెలుసుకుంటే కష్టాలు మొదలవుతాయి, పైనే తెలుసుకోవాలి అనే జాతి లేదా అండి. దేవుని గురించి పూర్తిగా తెలుసుకోవాలి. సగం సగం తెలుసుకుంటే ఏమైంది, సగమే అర్థమైపోద్ది. అందుకనే బైబిల్ మనకి సెలవిస్తున్న మాట ఏంటంటే, చీలమండలం లోతుంది దేవుని గురించి తెలుసుకునే నాలెడ్జ్. చీలమండలం లోతుంది. కొంతమంది చీలమండలం వరకే వస్తారు, అంటే గుడికి వస్తారు పోతారు, అంతకు మించి వాళ్ళకి ఇంకేమి పట్టింపులు ఉండవు, వాళ్ళకి ఏ బాధ్యతలు ఉండవు. హలో, పెళ్ళికి అందరు వస్తారు, పెళ్ళికి పిలిచిన వాళ్ళు వస్తారు, పిలవని వాళ్ళు వస్తారు, మంచోళ్ళు వస్తారు, చెడ్డోళ్ళు వస్తారు, తాగుబోతోళ్ళు వస్తారు, తిరుగుబోతోళ్ళు వస్తారు, తిండిబోతోళ్ళు వస్తారు, అన్ని రకాల వాళ్ళు వస్తారు. కానీ వాళ్ళకి ఏ బాధ్యతలు ఉంటాయి, ఏముండవు. తిండి కోసం వచ్చినాడు ఏం చేస్తాడు, కరెక్ట్గా భోజనం పెట్టే వాళ్ళ చూసుకొని అప్పటిదాకా ఎక్కడో ఒక చెట్టు కిందనో పుట్ట కిందనో కూర్చొని బాగా తాగి బో పెట్టే వాళ్ళకి వచ్చి తింటాడు. కొంత తిండిబోతోళ్ళు అయితే కేవలం భోజనం పెట్టే టయానికి వస్తారు. తాగుబోతోళ్ళు అయితే ఏం చేస్తారు, చివరి బంతి కూడా అయిపోయినాక తాగి వచ్చి మాకు తినటానికి బోబ లేదు, కూర లేదు, నీళ్ళు లేవు, మాకు ఏం చేయలేదని అంటాడు. వాడు తాగుబోతాడు. వాడు తాగి ఎక్కడెక్కడో తాగొచ్చి వాడు ఇక్కడ వచ్చి పెళ్ళి పరువు తీయటానికి, ఆ పెళ్ళి యజమాని పరువు తీయటానికి, ఆ కుటుంబం యొక్క పరువు తీయటానికి, మాకు పెట్టలేదని నింద తేవటానికి ప్రయత్నం చేస్తారు. హల్లెలూయా. అన్ని రకాల వాళ్ళు వస్తారు అంతే. మరి పెళ్ళికి వచ్చినోడు ఏం చేస్తాడంటే పిల్లారా, నిజంగా దంపతుల కోసం వాళ్ళ కోసం వచ్చిన వాళ్ళు ఏం చేస్తారంటే, వారు కార్యక్రమం ప్రారంభం నుంచి ముగింపు వరకు అక్కడ ఉంటారు. అన్ని మంచి చెడులు చూస్తారు, వచ్చేపోయే వాళ్ళని రిసీవ్ చేసుకుంటారు, ఏం కావాలి, ఏం చెప్తున్నారు, కార్యక్రమాన్ని సక్రమం జరిగిస్తారు. ఎక్కడన్నా ఏమైనా లొల్లి అవుతుందో, ఎవడన్నా ఏమైనా లొల్లి చేస్తున్నా అనేది వాతావరణం అంతటిని పరిశీలిస్తారు. అన్నిటిని చూసి అన్నిటిని చక్కబెడుతూ ఉంటారు. హల్లెలూయా. వాళ్ళు మనవాళ్ళు, వాళ్ళు కనీసం తిండి గురించి కూడా వాళ్ళు ఆలోచన చేయరు. కార్యక్రమం గట్టెక్కింది అంతే చాలు అని అనుకుంటారు. హల్లెలూయా. ఓకే, ఇవన్నీ అట్లా ఉంచితే యోబు విషయంలో అన్నీ బాగానే ఉన్నాయి. అన్నీ బాగున్నాక కూడా శ్రమలు మొదలయ్యాయి. అన్నీ బాగున్నాక కూడా శ్రమలు మొదలయ్యాయి. ఎందుకు మొదలవుతున్నాయి? అపవాదిని ఎంట పెట్టుకుని రావటం వల్ల మొదలవుతున్నాయి. శ్రమలు ఎందుకు మొదలవుతున్నాయి చెప్పాలి. ఎవరు ఎంట పెట్టుకొస్తున్నారు? గుడికి వచ్చే